చట్టపరంగా విశ్వాసం నమ్మకం కూడా కొద్ది వాటి పక్క కూడా నేను పట్టించుకోండి దాని గురించి. ఇలా లక్షల రూపాయలు కోట్లు కడుతున్నారు ఇవాళ కేసీఆర్ కుటుంబము. 2022లోనూ 23లోనూ నా మీద 100 కోట్లు ఇచ్చేదా వేసిండు. ఏమైంది? మళ్ళీ 10 కోట్లకు ఇచ్చేదా వేసేయండి. కోట్లు చూసుకుంటే అవి ఉండేది కాదు, పోయేది కాదు. కోర్టు మీద నమ్మకం ఉంది మాకు. ఆడ 11 లక్షలు కడితేవి, అంతకుముందు కడితేవి. ఇక సిరిసిల్ల లాంటి నియోజకవర్గం వల్ల మొన్న వరదలు వస్తే చచ్చిపోయారు. 1 రూపాయలు ఇచ్చినావా? ఈ 10 లక్షలు ఇచ్చుకపోయి ఇక సిరిసిల్ల ఇస్తే ఏమే కోట్ల రూపాయలున్నాయి. ఇజ్జద్దావా తెలంగాణ రాష్ట్రంలో వేయాలంటే నువ్వు మీ అయ్య బయటికి రారు. నువ్వు మీ అయ్య తిట్టిన తిట్లు ఎవ్వరు తిట్లే. నేను లవంగం తింటే తంబాకు అన్నావు, సిగ్గుండాల కొంచెం అన్నా. ఇజ్జదా వేరాదా? నన్ను వాడు వీడు అని మాట్లాడినావు. ఇజ్జదా వేరాదా నీ మీద? మీ అయ్య నా తలకే 6 ముక్కలు నడుతున్నాడు. ఇజ్జదా వేరాదా? నీ అయ్య నన్ను వాడు వీడు అని ఏ భాష అంటే ఆ భాష మాట్లాడాడు. ఇజ్జదా వేరాదా? తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను దళిత బంధు, దళితులు ముఖ్యమంత్రి చేస్తాన్నావు, మోసం చేస్తావు. ఇజ్జదా వేస్తే ఏడుంటావు నువ్వు. యువతకు ఉద్యోగాలు ఇస్తావు, మోసం చేస్తావు. ఇజ్జద్దా వేస్తుంటే నువ్వు నీ అయ్యి ఏడుంటారు? నిరుద్యోగ బుద్ధి ఇస్తావు, ఇయ్యలేదు. ఇజ్జద్దా వేస్తే ఏడుంటావు నువ్వు? రుణమాఫీ అన్నావు, చేయలేదు. ఇజ్జద్దా వేస్తే ఏడుంటావు నువ్వు? డబుల్ బెడ్రూమ్ ఇస్తావు, మోసం చేస్తావు. ఇజ్జద్దా వేస్తే ఏడుంటావు నువ్వు? ఎట్లా బెదిరిస్తే భయపడే వ్యక్తి బండి సంజయ్ కాదు. నువ్వు ఉద్యమం పేరుతో వచ్చినావు, మీ నాయన పేరేపి మీ అయ్య పేరేపి నువ్వు వచ్చినావు. నేను 9 సార్లు జైలుకి పోయినా. నా మీద నీ ప్రభుత్వం పెట్టిన కేసులు 109 కేసులు. 9 సార్లు జైలుకి పోయినా. 109 కేసులు. అర్ధరాత్రి ఎత్తుకపోయారు, మధ్యాహ్నం పూట ఎత్తుకపోయారు, రాళ్ల దాడులు చేశారు. కానీ అన్నిటిని నేను ఎట్లా ఎదుర్కొన్నా? రాజకీయ నాయకుడు నేను. ధైర్యంగా రాజకీయాన్ని ఎదుర్కొనే తప్ప ఇజ్జదావాలు వేసి బెదిరించే ప్రయత్నం చేస్తే భయపడే వ్యక్తి బండి సంజయ్ కాదు. నువ్వు ఏదో అనుకుంటున్నట్టున్నావు. ఇజ్జదావేగానే నోటీస్ చేయగానే బండి సంజయ్ భయపడతాడు. తెలంగాణ సమాజానికి నేను అప్పీల్ చేస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ, గతంలో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ గాని, కేసీఆర్ కుటుంబం తెలంగాణ సమాజాన్ని తిట్లు వాస్తవమా కాదా? అదే కుటుంబం ఇవాళ నాలాంటి సామాన్య కార్యకర్తల మీద ఇజ్జాదావా వేసి బెదిరించే ప్రయత్నం చేస్తే వీళ్ళని ఏం చేయాలో తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఇది కరెక్టా? నేనే బూతులు మాట్లాడలే, ఇక్కడ వాస్తవాలు మాట్లాడినా. నేను కోట్ల పక్కన నిరూపించుకుంటా. ప్రజాప్రతినిధిని నేను ఫీలింగ్ గా కొట్టాడేటువంటి నాయకుడిని. నేను రాజకీయంగా ఎదుర్కొంటా తప్ప నేను ఇజ్జదావాల పేరుతో బెదిరించే ప్రయత్నం చేయాలి. నాకు రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము నాకున్నది. నేను మొన్న సవాల్ చేసిన, నన్ను తంబాకు తింటావు అన్నావు. నేనేమనంటే నా తంబాకు తింటావు అన్నావు కదా, నేను నా కుటుంబ సభ్యులతో సహా వచ్చి ప్రమాణం చేస్తాను. నువ్వు డ్రగ్స్ తీసుకుంటలేవు అని చెప్పి నీ కుటుంబ సభ్యులతో వచ్చి ప్రమాణం చేయమని అన్నా. ఎందుకు రాలే? మరి నా మీద ఆరోపణలు చేస్తావు కదా, ఎందుకు రాలే అంటున్నా. నువ్వు తప్పు చేయకుండా రావచ్చు కదా. నువ్వు దేవుని మొక్కవు, నీ కుటుంబ సభ్యులు తీసుకోరమ్మని చెప్పినా, ప్లేసు, టైము, డేటు డిసైడ్ చేయమని చెప్పినా. రాకపోవడంలో నీకున్న ఇబ్బంది ఏంది? ఇది ఫీల్గా కొట్టాడే పద్ధతి. లక్షలు కోట్ల కట్టడానికి పైసలు కానీ సిరిసిల్ల వరదలు వస్తే రూపాయి ఇచ్చే చేత కాదు. నీ కార్యకర్తలు చచ్చిపోతున్నారు, చాలా ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకు రూపాయి ఇవ్వవు. తీస్తున్నా, అన్ని తీస్తున్నా బిడ్డ. ఇప్పుడు స్టార్ట్ చేసినావు కదా, నేను స్టార్ట్ చేస్తే ఇక నీ బయట చెప్పకుండా స్టార్ట్ చేస్తా. ఏం చేయాలో నీ సంగతులు అన్ని చూస్తా. నువ్వు అమెరికాలో ఉండి అమెరికాలో ఉండి ఎవరితోని ట్వీట్ చేసిండు, ట్వీట్ ఎవరెవరు పక్కన ఉండి ట్వీట్ చేసిండ్రు, అన్ని ఫోటోలు నాకు ఉన్నాయి. ఎక్కడెక్కడికి ఎవరెవరు పోతున్నారు అన్ని తెలుసు. వ్యక్తిగతంగా పోవద్దు అని చెప్పి ఒక సంస్కారం అనేది అడ్డం వస్తుంది కాబట్టి నేను ఆగుతున్నా. ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. దాన్ని పక్కకు పెట్టి ఎక్కువ ఖర్చుతో చేస్తున్నారు. ఒక దిక్కు మీరే చెప్తున్నారు పైసలే లేవు, అప్పు ఉడతలేదు, ఒక్క పథకం ఇచ్చేందుకు ఏమీ లేదు అని పచ్చి అబద్ధాలు ఒక దిక్కు మీరే చెప్తారు. పార్లమెంట్ చెప్పినా, కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు 2,80,000 కోట్లని పార్లమెంట్ చెప్పినా సిగ్గు లేకుండా మొన్న అసెంబ్లీలో కూడా 8 లక్షల కోట్లని ఒకరు, 7 లక్షల కోట్ల అప్పని ఇంకొకరు నోటికొచ్చిన అబద్ధాలు ఒకవైపు మాట్లాడుతున్నారు. ఒక దిక్కేమో తులం బంగారానికి పైసలు లేవు, ఆడబిడ్డలకు 2,500 ఇయ్యనికి పైసలు లేవు, 6 గ్యారంటీల అమలుకు పైసలు లేవు, ముసలోళ్ళకి 4,000 పెన్షన్ ఇయ్యనికి పైసలు లేవు, రైతు బంధు ఏడానికి పైసలు లేవు, ఇంకా చెప్తూ పోతే చాలా ఉన్నాయి. వీటికి పైసలు లేవు. కానీ 7,400 కోట్లతో ఎవరు అడగని ప్రాజెక్టును మాత్రం అర్జెంటుగా టేకాఫ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ముఖ్యమంత్రి గారు? తప్పకుండా చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇందులో అవినీతి కోణమే కాదు, క్రిమినల్ కోణం కూడా ఉంది. ఈ ప్రాజెక్ట్ వెనకాల క్రిమినల్ కోణం కూడా ఉంది. మీకు యాదికుండాలే, ఆనాడు అదేదో వెలుగు పత్రికలో వచ్చింది, సుంకిశాల, అది ఇవ్వండి, సుంకిశాల వెలుగు ఉంది, ఇక్కడ ఉంది. ఇగో ఇది వెలుగు పత్రికలో వచ్చింది. ఏమన్నది ఇలా? సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతే HMWSB హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు నడుపుతున్నది ఈ ప్రాజెక్ట్ని, వాళ్ళ ఆధీనంలో నడుస్తున్నది. ఏం చెప్పారు ఇందులో? ఈ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన అర్జెంటుగా బ్లాక్ లిస్ట్ చేయండి, పక్కన పెట్టండి అని HMWSB మరి రిపోర్ట్ ఇచ్చింది అని వెలుగు పత్రిక, V6 వెలుగు సంస్థ వారిచ్చిన
పత్రికా కథనం ఇది. మరి ఇవాళ నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని, ఏ ఏజెన్సీ అయితే బ్లాక్ లిస్ట్ మీద చేయాలో, ఏ ఏజెన్సీని అయితే బ్లాక్ లిస్ట్ చేయాలో, ఎవరినైతే నేషనల్ హైవే అథారిటీ ఆ ఏజెన్సీని బ్లాక్ లిస్ట్ చేసింది. మన కేరళలో ఒక రహదారి వీళ్ళు నిర్మాణం చేసినారు, NH 66. అక్కడ ఒక స్లోప్ ప్రొటెక్షన్ వాల్ కొలాప్స్ అయింది, వీళ్ళు కట్టిందే, సేమ్ ఇదే కంపెనీ కట్టింది. నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం వాళ్ళేమో వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేసినారు, డీబార్ చేసినారు. మరి మీరెందుకు చేస్తలేరు? మీ డిపార్ట్మెంట్లో ఏ డిపార్ట్మెంట్లోనైతే సుంకిశాలు ఉంటుందో దాని రిటైనింగ్ వాల్ కొలాప్స్ అయితే మళ్ళీ వాళ్ళకే 7,400 కోట్ల వర్క్ ఇచ్చినావంటే ఏమర్థం చేసుకోవాలి? నేను రాష్ట్ర ప్రజలు ఏమర్థం చేసుకోవాలి? ఎందుకు ఇంత అవాజ్యమైన ప్రేమ వారి మీద మీకు? ఇదే సంస్థను కదా మీరు ఈస్ట్ ఇండియా కంపెనీ అని హుంకరించింది, గర్జించింది మీరే కదా. ఈస్ట్ ఇండియా కంపెనీ ఈరోజు బెస్ట్ ఇండియా కంపెనీ ఎట్లయింది? నీకు బెస్ట్ ఫ్రెండ్ ఎట్లయింది చెప్పాలా రేవంత్ రెడ్డి గారు? నాకు తెలిసి ఇప్పుడు నేను ఈ మాట మాట్లాడినాక కొన్ని టీవీలు లైవ్ కట్ అవుతాయి, కొంతమంది రేపు రాయరు, నాకు తెలుసు. అది పర్వాలేదు, మీకు రాసే ఇది లేక మీకు ఉండకపోవచ్చు, మీకు ఇబ్బందులు ఉండొచ్చు. కానీ నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఇవాళ సోషల్ మీడియా ఉంది, ప్రజలు చూస్తారు, తెలుసుకుంటారు. మీకుండే ఇబ్బందులు సోషల్ మీడియాలో ఉండవు. ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరు మీడియా చాలా పవర్ఫుల్గా మారిపోయింది. కాబట్టి నేను అడుగుతా ఉన్నా, నీ సొంత నియోజకవర్గం కొడంగల్లో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు అదే బ్లాక్ లిస్ట్ చేయాల్సిన ఏజెన్సీకి ఇస్తావు. 1100ను 7,400 కోట్లు చేసి ఎక్కడ నీ సంస్థనే ఇచ్చింది కదా, నువ్వే కదా మున్సిపల్ మినిస్టరు. మున్సిపల్ మినిస్టర్ కిందే ఉంటుంది కదా HMWSSB. మరి అదే హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై సివరేజ్ బోర్డులో కుప్పకూలిపోతే సుంకిశాల, వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోగా, వాళ్ళని పనిష్ చేయకపోగా రివార్డు ఇస్తావా? కొడంగల్ ప్రాజెక్టు వాళ్ళకే ఇస్తావు, వాళ్ళకున్న ఇంకొక ఆయన ఎవరు, ఆ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఇస్తావు. ఇద్దరు కలిపి 4,000 కోట్ల వరకు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్. ఇంకో దిక్కేమో ఇవాళ మళ్ళీ 7,400 కోట్ల వరకు మళ్ళీ అదే సంస్థకి. ఎవరైతే సుంకిశాల కూలిపోవడానికి కారకులో వారికే ఇస్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వానికి లేని మొహమాటం మీకెందుకున్నది? కేంద్ర ప్రభుత్వం బార్ చేసింది వాళ్ళని, NHలో మీరు పాల్గొనవద్దు అని చెప్పి వాళ్ళని బ్లాక్ చేసింది. మీరెందుకు చేస్తలేరు? ఇది క్రిమినల్ కుట్ర కాదా? ఖచ్చితంగా నేను అంటా ఉన్నా, ఇది దోపిడీ తప్ప ఇంకోటి కాదు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై 1,000 కోట్లు కొల్లగొట్టడానికి ఢిల్లీకి ముడుపులు పంపి సీటు కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప ఏమీ లేదని చెప్పి మళ్ళొకసారి నేను చెప్తా ఉన్నా. అట్లాగే ఎప్పుడో 20 ఏళ్ల కింద పేపర్కి పరిమితం అయిపోయిన ప్రాణహిత చేవెళ్లలోనేమో అది దాన్ని మేము రిజర్వాయర్లు యాడ్ చేసి బ్రహ్మాండంగా దానిలో తెలంగాణను రీడిజైన్ చేసి సస్యశ్యామలం చేస్తే అది స్కామ్ అట. మరి ఇక్కడ ఎందుకోసం తక్కువ ఖర్చుతోనే అయిపోయేదాన్ని పెంచితే స్కామ్ ఇట్లా కాదు ముఖ్యమంత్రి గారు చెప్పాలి. 1,100 కోట్లు 7,500 కోట్లు ఎట్లా పెరిగింది చెప్పాలి. ఇంకొక మాట కూడా చెప్పి నేను ముగిస్తాను.